పెట్రోల్ డీజిల్ వెహికల్ నుంచి మనం ప్రెసెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి షిఫ్ట్ అవుతున్న తరుణంలో ఈ ఎలక్ట్రికల్ కంపెనీస్ లోనే మన ఇండియాలోనే బస్సెస్ ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్న కంపెనీ షేర్ ప్రైస్ మాత్రం హై నుంచి 50% ఫాల్ అయింది. ఈ షిఫ్ట్ లో ఎలక్ట్రికల్ బస్సెస్ కంపెనీస్ పెరగాల్సిన స్టేజ్ లో ఈ కంపెనీ యొక్క షేర్ ఎందుకు ఫాల్ అయింది, ఈ రీజన్స్ అయితే ఈ రోజు మనం అనాలిసిస్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టాక్ ఏంటంటే ఎలక్ట్రా గ్రీన్ టెక్. మీకు అందరికీ తెలుసు ఈ కంపెనీ ఈవీ మార్కెట్ లో బస్సెస్, మెయిన్ గా ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్న కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ గురించి అయితే మనం ఒకసారి అనాలిసిస్ అయితే చేసుకుంటాం. మీకు అందరికీ తెలుసు కదా, మనం ఏ అనాలిసిస్ చేసినా ఫస్ట్ స్క్రీనర్ లో అయితే స్టాక్ గురించి వాటి అనాలిసిస్ అయితే స్టార్ట్ చేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్. చూసారా, షేర్ ప్రైస్ హై ఎంత 2222, లో ఎంత 11,050. ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే షేర్ ప్రైస్ ఎంత ఉంది? సో దాదాపు 50% ఫాల్ ఉంది. 52 వీక్స్ అయిన నుంచి చూస్తే 50% ఫాల్ అయితే ఉంది షేర్ లో. దీని యొక్క మామూలు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కంపెనీ అయితే 2000 సంవత్సరంలో ఇన్కార్పొరేట్ చేశారు. దీని పేరెంట్ కంపెనీ కూడా మన హైదరాబాద్ బేస్డ్ పేరెంట్ కంపెనీ. ఆ పేరెంట్ కంపెనీ ఏదంటే MEIL, అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ దీనికి పేరెంట్ కంపెనీ అంటారు. ఇందులో చూస్తున్నారు కదా, బిజినెస్ సెగ్మెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సెస్ మేజర్. వీళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసే సెగ్మెంట్ ఏంటంటే 87.5%. వీళ్ళకి బిజినెస్ సెగ్మెంట్స్ లో 87.5% ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ నుంచే వస్తుంది. మిగతాది 12.5% కాంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్ తయారు చేయడం ద్వారా 12.5% వీళ్ళకైతే రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. సో మనకు తెలిసిందే కదా, మేజర్ బిజినెస్ అయితే ఎలక్ట్రికల్ బస్సెస్. చూడండి, నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ 21, 22, 23. లేటెస్ట్ డేటా కూడా మీకు నేను చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ కోసం మాత్రం ఇవి చూపిస్తాను. ఇది చూసారు కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్. ద కంపెనీ హాస్ బ్యాగ్డ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ వేరియస్ ఇండియన్ STU, ఇంక్లూడింగ్ STUs అంటే స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఉంటాయి కదా, వాటి నుంచి. తెలంగాణ నుంచి 550 బస్సెస్, ముంబై నుంచి 2100 బస్సెస్, మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి 5150 బస్సెస్. అంటే మేజర్ వీళ్ళకి వచ్చేవన్నీ కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు రీసెంట్ గానే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. కొత్తగా యూనిట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ ఆర్డర్ బుక్ చూస్తున్నారు కదా, న్యూ ఆర్డర్ ఎలక్ట్రికల్ బస్ స్టాండ్స్ at 8,088 నెంబర్, అండ్ ద కంపెనీ is expecting to double the turnover every 2 years. ఎవ్రీ 2 years కి వాళ్ళ టర్న్ ఓవర్ అనేది డబుల్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అన్ని ఎంత బాగున్నాయి కదా, మరి స్టాక్ మాత్రం ఎందుకు 52 వీక్స్ నుంచి ఎంత కింద పడిందంటే ఒకసారి ఆ పారామీటర్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాక్ PE ఎంత ఉంది? 73 అంటే చాలా ఎక్కువగానే ఉన్నట్టే. ఇప్పుడే ఎంత ఉందంటే 52 వీక్స్ హైలో ఉన్నప్పుడు దీనికన్నా డబల్ ఉంటుంది. 150, 140 ఆ రేంజ్ లో కూడా ట్రేడ్ అయిందండి. ఓకేనా? సో ఇది అయ్యి అనడానికి ఏం లేదు, బట్ పీర్స్ తో కంపేర్ చేసి చూస్తే మీకు తెలుసు. ఇవి చూస్తున్నారు కదా, పీర్ కంపెనీస్. ఈ కంపెనీ యొక్క పీర్ కంపెనీస్. పీర్స్ తో కంపేర్ చేస్తే చూస్తున్నారా, ఎలక్ట్రా గ్రీన్ టెక్ థర్డ్ వన్. మిగతా అన్ని PEs చూసారా, చూస్తే అన్ని కూడా బిలో 20. ఓన్లీ అశోక్ లైలాండ్ మాత్రమే 22. మిగతా అన్ని బిలో 20. టాటా మోటార్స్ అయితే బిలో 7. మనం రీసెంట్ గా టాటా మోటార్స్ స్టాక్ అనాలిసిస్ కూడా చేసుకున్నాం. అందులో దీని గురించి అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అండ్ కార్డ్స్ లో ఉంచుతాను, ఒకసారి చూడండి. సో ఎలక్ట్రా గ్రీన్ ఏంటంటే హైయెస్ట్ PE ఉందన్నమాట. మొత్తం ఓవరాల్ వాళ్ళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ PE తో ట్రేడ్ అవుతున్న స్టాక్. మిగతావన్నీ కూడా ఏంటంటే అదర్ సెగ్మెంట్స్ లో కూడా యాక్టివిటీ ఉందన్న. అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ చేయవు. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది, కార్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కార్స్ ఉన్నాయి, పెట్రోల్ కార్స్ ఉన్నాయి, డీజిల్ కార్స్ ఉన్నాయి. అలాగే అన్ని అశోక్ లైలాండ్ ఉంది, మీకు తెలిసి హెవీ వెహికల్స్. అలాగే అన్ని కూడా ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ కాదు, అన్ని సెగ్మెంట్ లో ఉన్నాయి. బట్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ మాత్రం ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ లో మాత్రమే ఉందండి. సో దానివల్ల ఏంటంటే ఈ సెగ్మెంట్ ఉన్న వెయిటేజ్ ప్రకారం దీని PE ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు మిగతా. సో ఇది కూడా ఒక మార్కెట్ షేర్ ఫాలో అవడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎంతలా ఫాలో అవుతున్నప్పుడు నిఫ్టీ చూసారు కదా, దాదాపు 26,500 నుంచి దాదాపు 22,000 దగ్గరలోకి వచ్చింది. అంటే మార్కెటే 20% ఫాలో అయినప్పుడు స్టాక్ ఫాలో అవడంలో తప్పైతే ఏం లేదు. దాంట్లో ఏంటంటే ఇది ఒక రీజన్ కింద కూడా చూపిస్తారు. మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ రీజన్స్ కింద కనిపిస్తుంటాయి అనమాట. అందులో మెయిన్ PE, స్టాక్ PE ఎక్కువ ఉంది అంటే వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయనే అర్థం. దాన్ని మార్కెట్ ఫాల్ కి ఒక రీజన్ కింద అయితే చూడొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే చూద్దాం. సేల్స్ చూస్తున్నారు కదా, సేల్స్ పెరుగుతూ వచ్చాయి. మార్చ్ లో కొంత తగ్గాయి, మళ్ళీ జూన్ లో పెరిగాయి, సెప్టెంబర్ లో ఇంకా ఎక్కువ పెరిగాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ చూస్తే కొంచెం చిన్న స్మాల్ డిక్లైన్ అయితే ఉంది. ఎక్స్పెన్సెస్ లో కూడా డిక్లైన్ ఉంది. ఓకే, ఎక్స్పెన్సెస్ డిక్లైన్ అయినా ప్రాబ్లం లేదు, కానీ సేల్స్ డిక్లైన్ అయితే అవ్వకూడదు. దానివల్ల ప్రాఫిట్ లో కూడా చూసారా డిక్లైన్ వచ్చింది. సెప్టెంబర్ లో మాత్రం హైయెస్ట్ ప్రాఫిట్ అయితే చూపించారు. దాని కంపేర్ టు డిసెంబర్ చూసేసరికి ఆటోమేటిక్ గా ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గింది. సో నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా స్మాల్ డిక్లైన్ అయితే ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్. బట్ ఇయర్ ఆన్ ఇయర్ అయితే
గ్రోత్ అయితే బాగానే ఉంది. సేల్స్ కూడా ఇంక్రీజ్ అయింది తప్ప క్వార్టర్ క్వార్టర్ ఎక్కడ డిక్రీజ్ లో లేదు. బట్ ఇదేంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేస్ చూపిస్తాం కాబట్టి మనకి క్వార్టర్లీ ఫిగర్స్ ఇందులో చూడడం వేస్ట్. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉందన్నది అబ్జర్వ్ చేయాలి. సో ప్రమోటర్స్ వాటా అయితే ఎక్కడ ఏం తగ్గించుకోలేదు. ఎఫ్ఐఎస్ మాత్రం దాదాపు 10% నుంచి 5%, అంటే దాదాపు 50% వాళ్ళ వాటాను అయితే తగ్గించుకున్నారు. ఇప్పుడు ఐ నుంచి చూస్తే 50% వాటాను అయితే తగ్గించుకున్నారు. డిఐఎస్ ఏదో మినిమల్ గా ఉన్నది తప్ప ఈ స్టాక్ లో అయితే డిఐఎస్ అంత ఎక్కువగా అయితే లేరు. ఎప్పుడు అనుకునేదిగా మన పబ్లిక్ మీన్స్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు హై ప్రైస్ లో బుక్ అవడం అనేది గమనించేదే. సో 44% మన రిటైలర్స్ ఈ స్టాక్ లో ఉన్నారు. సో ఇక్కడ ఫిగర్స్ లో చూస్తే మనకి పెద్ద డిఫరెన్సెస్ కానీ పెద్ద ఇంతలా ఫాలో అయిపోవడానికి రీజన్స్ కానీ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రాఫిట్ ఏదో ఈ క్వార్టర్ లో చిన్న డిఫరెన్స్ తప్ప గ్రోత్ లో ఇక్కడ కన్సర్న్స్ అయితే లేవు. బట్ ఈ ఫాలోయింగ్ మార్కెట్ లో ఈ స్టాక్ అయితే పడ్డానికి ఒక పిఈ ఒకటి రీజన్ కింద అయితే చూసాం. అది కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అన్నది ఇప్పుడు మీకు నేను నా అనాలిసిస్ ద్వారా అయితే చూస్తున్నారు కదా. ఇది మన అనాలిసిస్ అయితే. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే తెలుసు కదా, మనకు ఆల్రెడీ ఇందాక చెప్పింది వెహికల్స్ రెన్యూబుల్ ఎనర్జీలో ఉంటుంది. వాళ్ళ పేరెంట్ కంపెనీ గురించి చెప్పాను కదా, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో రెవెన్యూ కంపేర్ చూద్దాం. Q1 లో 300 crores వచ్చింది, Q2 లో 320 crores, Q3 వచ్చేసరికి 299 crores. అంటే Q3 లో డిప్ ఉంది, మనం ఆల్రెడీ ఇందాక అక్కడే చూసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ కంపారిజన్ కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి, కన్సిస్టెన్సీ అయితే లేదు. వాళ్ళ ప్రాఫిట్ లో కన్సిస్టెన్సీ అయితే మిస్ అయింది. షేర్ ప్రైస్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేసుకుంటాం. ఒకటి హయ్యర్ వాల్యుయేషన్, ఇందాక అన్నాను కదా, పిఈ ప్రకారం ఏంటంటే 73.05 పిఈతో ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ఇది ప్రెసెంట్ మార్కెట్ ఫాల్ లో ఇది హైయెస్ట్ వాల్యుయేషన్ లో ఉన్నట్టు. అందువల్ల ఈ షేర్ ప్రైస్ 50% ఫాల్ అయింది. సో దీని ఓన్లీ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ ఫాల్ ఉంది కాబట్టి దాంట్లో ఈ పిఈని మనం అయితే ఒక పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు, కానీ ఇదే రీజన్ అని అయితే కాదనమాట. సో నెక్స్ట్ రీజన్ ఏంటన్నా చూద్దాం. ప్రమోటర్స్ రిలేటెడ్ కాంట్రవర్సీస్. మీరు స్టాక్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దాదాపు మన ఎలక్షన్ ముందు వరకు ఈ స్టాక్ అయితే భారీగా పెరిగింది అనమాట. అంటే దాదాపు 2222 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది ఎలక్షన్స్ ముందు అయితే. కానీ ఎప్పుడైతే మార్చ్ 2024 లో న్యూస్ అయితే వచ్చింది, ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ గురించి, వాటిని ఎవరైతే కొన్నారో అన్ని రివీల్ చేయమని చెప్పి మన సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. దాని ప్రకారం ఏంటంటే డేటాను అయితే రివీల్ చేశారు. అందులో ఈ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ మనం అందాక అనుకున్నాం కదా, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వీళ్ళు ఏంటంటే 966 crores పెట్టి ఎలక్టోరల్ బాండ్స్ అయితే కొన్నారనమాట. సో ఎలక్టోరల్ బాండ్స్ కొనడం వల్ల ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ లో ఇష్యూస్ అయితే రైజ్ అవుతాయి. అంటే మన ఇన్వెస్టర్స్ కి వాళ్ళ కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ మీద చిన్న సందేహం అయితే వస్తుంది. వీళ్ళు ఎందుకు 966 crores పెట్టి ఎలక్టోరల్ బాండ్స్, అంటే ఏదో పార్టీకి వీళ్ళు ఫేవరింగ్ కోసమే ఈ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. జనరల్ గా ఎలక్టోరల్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారంటే ఊరిని ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా, వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుందని ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే ఏదో సంథింగ్. సో కార్పొరేట్ గవర్నెన్స్ లో అయితే ఈ ఇష్యూ చాలా ఇదైంది. ఆ న్యూస్ వచ్చిన రోజు మాత్రం స్టాక్ నియర్లీ 6% పడింది. ఆ ఫాల్ నుంచి ఇంకెక్కడ స్టాక్ పెరగడం అయితే లేదు. ఆ ఫాల్ నుంచి స్టార్ట్ అయిన ఫాల్ ఇప్పుడు వరకు ఫాలో అవుతానే ఉంది స్టాక్. మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ ఫాలో అవడం స్టార్ట్ అయింది మాత్రం మార్చ్ లో, అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్టాక్ ఫాల్ అయితే స్టాప్ లేదనమాట. ఇది మేజర్ స్టాక్ ఫాల్ కి స్టార్ట్ అవడానికి రీజన్ అయితే ఇదనమాట. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఇందాక మనం మీకు ఇంట్రడక్షన్ లో కూడా చూపించాను కదా, వీళ్ళకి మాక్సిమం రెవెన్యూ కానీ మాక్సిమం ఆర్డర్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. చెప్పాను కదా, ఒకటి ముంబై, ఒకటి హైదరాబాద్, ఒకటి చూపించాను కదా. సో మేజర్ ఆర్డర్స్ అన్ని గవర్నమెంట్ నుంచి మాత్రమే వస్తున్నాయి. సో గవర్నమెంట్ నుంచి ఏముంది, ఆర్డర్స్ వస్తున్నాయి కదా, దాంట్లో తప్పే ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి, గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చి స్టేట్ లో గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా వాళ్ళ ఆర్డర్ ఉంచాలని లేదా క్యాన్సిల్ చేసి ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. దాన్ని బట్టి కూడా వీళ్ళకి ఇది అవ్వచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ నుంచి పేమెంట్స్ రావడం డిలే అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి రావాల్సిన క్యాష్ టైంకి రాదు. సో వీళ్ళు ఏంటంటే మైండ్ బయట నుంచి బారోయింగ్స్ తెచ్చుకోవాలి. బారోయింగ్స్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ పే చేయాలి. సో వీళ్ళకి ప్రాఫిట్ తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి పాలసీ చేంజ్ అవుతుంది. ఏదైనా పాలసీ చేంజ్ అవ్వచ్చు. ఈవీకి లేదు, ఈవీలో ఫైరింగ్ ఎక్కువ వస్తుంది, లేదంటే ఈవీలో ఇంకా అంత సేఫ్టీ మెజర్స్ ఇంకా రాలేదు అనుకుని పాలసీ చేంజ్ చేయొచ్చు, ఇప్పుడు అవసరం లేదు, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేజర్ గా గవర్నమెంట్ ఆర్డర్స్ మీద డిపెండ్ అవడం కూడా కంపెనీకి ఒక నెగిటివ్ అనమాట. సో ఇదొక రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటి, సప్లై చైన్ అవైలబిలిటీస్. అంటే ఈ మేజర్ గా డిపెండ్ అవ్వాల్సిన బ్యాటరీ సెల్స్. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సెస్ అన్ని రన్ అయ్యేవే బ్యాటరీ ఛార్జింగ్ మీద, బ్యాటరీ సెల్స్ మీద. ఇవి మేజర్ గా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి, రిమైనింగ్ కంట్రీస్ నుంచి. మనకు తెలుసు కదా, ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రేడ్ వార్ వల్ల కానీ, లేదంటే అన్సర్టనిటీస్ వల్ల కానీ మనకి సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి వీళ్ళకి కావాల్సిన టైంకి అవి కానీ మెయిన్ కాంపనెంట్స్ కానీ రాకపోతే వీళ్ళు తయారు చేయడానికి టైంకి వీళ్ళు తయారు చేయలేరు, టైంకి సప్లై కూడా చేయలేరు. ఏదైతే ఆర్డర్స్ వస్తున్నాయో ఆర్డర్ వీళ్ళు టైంలో సప్లై చేయకపోతే వాళ్ళ నెక్స్ట్ ఆర్డర్స్ రావడం కష్టం అవుతుంది అనమాట.
సో ఈ సప్లై చైన్ వలనరబిలిటీస్ వల్ల కూడా రీసెంట్ గా ఇప్పుడు ట్రేడ్ వార్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత మేమైతే ఇవి 20% ట్యాక్స్ వేస్తాం, 25% ట్యాక్స్ వేస్తాం అని ఏదైతే ఇవి వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇలాంటి ఇంపోర్టింగ్ కంపెనీస్ కి ఒక నెగిటివ్ న్యూస్ కింద అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ రావడం లేట్ అవుతాయో వీళ్ళు ఆర్డర్ టైంకి ఇవ్వలేరు అనమాట. వీళ్ళు ఒప్పుకున్న టైంకి అయితే ఆర్డర్ని సప్లై చేయలేరు. దానివల్ల అది కంపెనీకి ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే ఉన్న ఆర్డర్స్ వీళ్ళు డెలివరీ చేయలేకపోతే కొత్త ఆర్డర్స్ తీసుకుని వీళ్ళకి నెగిటివ్ తప్ప యూజ్ ఉంది టైంకి డెలివరీ అవ్వకపోతే. సో ఇది ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ బస్సెస్ డెలివరీ రేట్ డిక్రీజింగ్ ఆర్ డిలే ఇన్ సప్లై ఆఫ్ ఆర్డర్స్. నాకు చెప్పాను కదా, సప్లై మనం ఉన్న ఆర్డర్స్ ని టైం కి సప్లై చేయలేకపోతున్నాం. ఇదే మెయిన్ కంపెనీ యొక్క డ్రాబ్యాక్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఆర్డర్ బుక్ చూసారా, ఎవ్రీ ఇయర్ 10,000 ఆర్డర్స్ అయితే అవుతున్నాయి. కానీ డెలివరీ అందులో ఎన్ని డెలివరీ చేస్తున్నారు? ఈ సైడ్ చూడండి, రైట్ సైడ్ మీకు చూపిస్తున్నాను కదా, ఎన్ని డెలివరీ చేస్తున్నారు? 500. జూన్ లో అయితే మరీ దారుణంగా 156 బస్సెస్ మాత్రమే క్వార్టర్ మొత్తం డెలివరీ చేశారు. సెప్టెంబర్ లో 315, డిసెంబర్ వచ్చేసరికి 280. ఇన్ని ఆర్డర్స్ ఉంచుకొని మనకి డెలివరీ అయిన బస్సులు అయినా చూస్తున్నారు కదా. సో ఇదొక మెయిన్ రీజన్ అనమాట. వచ్చిన ఆర్డర్స్ కి తగ్గ వీళ్ళ దగ్గర సప్లై లేదు. దానివల్ల ఏంటంటే రీసెంట్ గా వీళ్ళకి ముంబై నుంచి చెప్పాను కదా, బెస్ట్ ముంబై నుంచి వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ చూపించాను కదా, 2,100 బస్సుల ఆర్డర్స్ వచ్చినాయని. కానీ వీళ్ళు ఏంటంటే టైం కి సప్లై చేయకపోవడం వల్ల షోకాజ్ నోటీస్ ఇచ్చారనమాట వాళ్ళు. ఎందుకంటే మే 24 కి పొజిషన్ ప్రకారం వీళ్ళు 2,100 బస్సులు డెలివరీ చేయాల్సి ఉంటే అందులో 10% మాత్రమే డెలివరీ చేశారు. అంటే చూసారా ఎంత లాగ్ అయితే ఉందో వీళ్ళ ప్రొడక్షన్ లో. సరిపడా ప్రొడక్షన్ ఉండట్లేదు, సప్లై తగ్గ ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం చెప్పాను కదా, మన సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల కావచ్చు, అదర్ రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. కానీ వీళ్ళు అనుకున్న టైంకి అయితే ప్రొడక్షన్ అయితే అవ్వట్లేదు అనమాట. దీనివల్ల సప్లై డిలే అయిపోతుంది, కొత్త ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది అనమాట. గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఒక రీజన్. కానీ ఫిగర్స్ లో అయితే మనకి ఇక్కడ ఇది ఉండదు, ఎందుకంటే సేల్స్ అవుతున్నాయి, ఎంతమంది సేల్స్ అయితే అవుతున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి, సేల్స్ అవుతున్నాయి. కానీ కొత్త ఆర్డర్స్ తీసుకోవడానికి లేకుండా ఓన్లీ ఉన్న ఆర్డర్స్ నే వీళ్ళు కొంచెం కొంచెం డిస్పాచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఒక ప్రాబ్లం ఉంది. ప్రొడక్షన్ పెంచుకుంటే మాత్రం ప్రొడక్షన్ లో కనుక ఏదైతే మనకి ఫిగర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో, వీళ్ళు సప్లై చేసే బస్సెస్ యొక్క ఫిగర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో స్టాక్ లో కూడా బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ వచ్చినా సరే, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అయితే చూస్తూ ఉండండి. వాళ్ళ డెలివరీ పర్సెంటేజ్ పెరిగిందా లేదా, కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదా, సప్లై ఎంత చేయగలుగుతున్నారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తుంటే వీళ్ళు బస్సెస్ డెలివరీ అయినవి పెరుగుతున్నాయా లేదా, ఆర్డర్ బుక్ ఎలా ఉంది, ఇవి మాత్రం కంపేర్ చేస్తూ అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ ఈ డెలివరీ రేట్ తగ్గడానికి కారణాలు ఏంటి చెప్పాను కదా. ఒకటి సప్లై చైన్ కన్స్ట్రైన్స్. వీళ్ళకి రావాల్సిన ముడి సరుకు అంటే వీళ్ళు ఏదైతే తయారు చేయాలో, ఒక బస్ తయారు చేయాలంటే మెయిన్ కంపోనెంట్స్ గా బ్యాటరీస్, అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ అదర్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. అదర్ కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. సో అదర్ కంట్రీస్ నుంచి వీళ్ళకి సప్లై రావట్లేదు. రెండోది రెగ్యులేటరీ కాంప్లైన్స్. ఎందుకంటే రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సెస్ సేఫ్టీ గురించి కొత్త రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఏ కంపెనీ అయితే ఈ ఫీల్డ్ లో ఉందో, ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే ఫీల్డ్ లో ఉందో, వాళ్ళు కొన్ని నామ్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. వీళ్ళు ఇదైతే బెటర్, కానీ దానికి సంబంధించిన టెస్టింగ్ ఫెసిలిటీస్ అయితే ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు ఎందుకంటే టెస్ట్ పాస్ అవ్వాలి, ఏదైనా వెహికల్ బయట రావాలి. కానీ ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేవి ఇండియాలో అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అందుకేంటంటే ఈ వోల్టార్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్ టెస్టింగ్, చైనా నుంచి ఆన్లైన్ టెస్టింగ్ కి ఎక్కువ డిపెండ్ అయిపోయారు అనమాట. సో వీళ్ళు ఆన్లైన్ టెస్టింగ్ ద్వారా తీసుకుని ఆ తర్వాత వీళ్ళు సర్టిఫికేషన్ వెళ్తారు కాబట్టి దానివల్ల డిలే అవుతుంది వీళ్ళకి. సో ఈ రెగ్యులేటరీ కాంప్లైన్స్ కంప్లీట్ చేయడానికి వీళ్ళకి డిలే అవుతుందండి. ఎందువల్ల మన దగ్గర ఉండవలసిన టెస్టింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. రెండోది, మూడో పాయింట్ ఏంటంటే ట్రాన్సిషన్ టు న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చెప్పాను కదా, రీసెంట్ గా వీళ్ళు హైదరాబాద్ లోనే ఫిబ్రవరి 2024 లో కొత్త గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో కొత్తగా ప్రొడక్షన్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంటుంది కదా, ఎందుకంటే ప్రొడక్షన్ మొత్తం షిఫ్ట్ చేయాలి, యాక్టివ్ గా అక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ టైం పట్టినప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది లేట్ అవుతుంది. సో ఒకసారి ఇదంతా ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి సప్లై చైన్ కన్స్టెంట్స్ కూడా తగ్గితే మాత్రం కంపెనీలో టర్న్ అరౌండ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ, ఎందుకంటే మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఫ్యూచర్ లో ఎలక్ట్రికల్, ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గి ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఈ ఫీల్డ్ లో ఈ సోలో అంటే ఇంకా మిగతా వాటిలో ఇందులోనే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సెస్ లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటే ఆ సప్లైని టైంకి ఇవ్వగలగాలి, ఆర్డర్స్ ని టైం తెచ్చుకొని టైం డెలివరీ ఇస్తే మాత్రం ఈ కంపెనీలో మంచి టర్న్ అరౌండ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 52 వీక్స్ అయి కన్నా ఇంకా ఎక్కువగా వెళ్ళే షేర్ ప్రైస్ ఎక్కువగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఈ షేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే రిజల్ట్స్ ని చెప్పాను కదా, ఏ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలో. ఒకటి, పిఈ వదిలేసండి. పిఈ ఎందుకంటే హై గ్రోత్ కంపెనీస్ లో పిఈ ఎక్కువగానే ఉంటుంది. సో పిఈ వదిలేసి వాళ్ళ యొక్క డెలివరీ పర్సెంటేజ్ చూడండి, వాళ్ళ కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా లేదో చూడండి. మూడోది, వాళ్ళ పేరెంట్ కంపెనీ గురించి ఏదైనా న్యూస్ వస్తుందా అన్నది కూడా మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ లో ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే, ఏ షేర్ అయినా సరే కంపల్సరీ హైగా రియాక్ట్ అవుతుంది.
ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఏ షేర్ కన్నా ముఖ్యమైన మ్యాటర్. సో అది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం. సో టెక్నికల్ గా కూడా చూద్దాం. టెక్నికల్ గా చూస్తే ఈ స్టాక్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నది ఇప్పుడు మీతో అయితే డిస్కస్ చేస్తాం. సో ఇది డిస్కస్ చేసే ముందు ఇలా మీ ముందుకి ఈ స్టాక్స్ గురించి డేటా అంతా తీసి అనాలిసిస్ చేసి మీకు ఈ డేటా ఇవ్వడానికి మేము పెడుతున్న శ్రమ అయితే మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అయితే హెల్ప్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే మనం టెక్నికల్ గా ఎలా ఉందన్నో చూద్దాం. సో చెప్పాను కదా, ఆల్రెడీ మన పాత వీడియోలోనే చెప్పాను. సెబీ న్యూ రూల్స్ ప్రకారం అయితే లేటెస్ట్ చార్ట్ ని కానీ లేటెస్ట్ ప్రైజింగ్ కానీ మనం సర్టిఫికేషన్ లేకుండా అనాలిసిస్ అయితే చేయకూడదు అనమాట. అంటే 3 months బ్యాక్ డేటా అయితే ఎడ్యుకేషన్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఓన్లీ మీకు ముందు డేటాను మాత్రమే చూపిస్తున్నాను. ప్రెసెంట్ లైవ్ డేటా కానీ లైవ్ చార్ట్ కానీ అయితే నేనైతే చూపించట్లేదు. మీకు చూపించే లాస్ట్ క్యాండిల్ కూడా సెప్టెంబర్ మంత్ అనమాట. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్స్ యొక్క న్యూస్ మార్చ్ లో వచ్చిందో అక్కడ నుంచి స్టాక్ లో ఫాల్ అయితే పెరిగింది. అక్కడ నుంచి ఇంకెక్కడ కాన్స్టెంట్ గా రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. చిన్న గ్రీన్ క్యాండిల్ ఉన్నా మిగతా అంతా రెడ్ క్యాండిల్స్. ఆ న్యూస్ నుంచి కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క ఎప్పుడైతే ఇదయిందో అక్కడ నుంచి స్టాక్ పడతానే వచ్చింది. సో దీంట్లో మీకు మేజర్ సపోర్ట్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రేంజ్ అయితే 1009 నుంచి 1260. ఇది నియరెస్ట్ దగ్గరలో ఉన్న సపోర్ట్. కానీ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ ఫాల్ లో ఈ సపోర్ట్ దగ్గర ఆగడం అనేది 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కన్నా నెక్స్ట్ మంచి జోన్ అయితే 750 రేంజ్ లో ఉంది. 623 to 750 రేంజ్ అనేది మంచి రేంజ్. ఎవరైనా ఈ షేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో అందులో 50% మాత్రం ఇక్కడైతే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ నుంచే ఇంతకుముందు షేర్ లో అయితే బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇదే ప్రైస్ కనుక షేర్ వస్తే మాత్రం కంపల్సరీ షేర్ అయితే ఈ షేర్ లో అయితే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా, నెక్స్ట్ గ్రోత్ అయితే గ్యారంటీ ఉంటుంది కంపెనీకి. బట్ ఏంటంటే చిన్న చిన్న ఇవైతే ఉన్నాయి, అవి కానీ కరెక్ట్ చేసుకోగలిగితే మాత్రం షేర్ లో అయితే మళ్ళీ మనకి మంచి రిటర్న్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ మంత్లీ డిమాండ్ జోన్ ఉంది కదా, చెప్తున్నా కదా, 750 to 623 ఈ రేంజ్ అనేది 50% ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి ఛాన్స్. సో 50% అమౌంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇంకా ఫాల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్స్ నేను మీకు అయితే నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్డేట్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ లో కూడా చెప్తున్నాను. సో మా మాట విని కానీ అలాగే యూట్యూబ్ లో ఇంకా రిమైనింగ్ చెప్తుంటారు కదా, వాళ్ళ మాట విని కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. మేము చెప్పే పాయింట్స్ ని ఒక నోట్ చేసుకుని మీ అనాలిసిస్ ని కూడా దానికి యాడ్ చేసుకుని అప్పుడు మాత్రమే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా కంపెనీలో ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేస్తే మనకి దాని గురించి తెలియదు, అది ఎప్పుడైనా ఫాల్ అయినా లేదంటే ఏదైనా కరెక్షన్ వచ్చినా మనం భయపడిపోయి ఏం చేయాలో తెలియక మనం మెంటల్ టెన్షన్ తీసుకొని మన హెల్త్ పాడైపోతుంది. సో అలా కాకుండా మనం కూడా ఎంతో కొంత మనకు తెలిసిన వరకు అనాలిసిస్ చేసుకుని ఈ పాయింట్స్ ఇలా యూట్యూబ్ లో చెప్పిన పాయింట్స్ కూడా ఉంటాయి కదా, వీటిని మీ అనాలిసిస్ కి యాడ్ చేసుకుంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ముందు మనం వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇందులో నేను చాలా స్టాక్స్ ఇలాగే టాటా మోటార్స్ కానీ ఎస్బీఐ స్టాక్ అనాలిసిస్ కానీ ఇలా చాలా స్టాక్స్ అనాలిసిస్ మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, స్టాక్ అనాలిసిస్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, మీకు అయితే ఉపయోగపడతాయి. ఎందుకంటే మన ఫండమెంటల్స్ గా స్టాక్ లో మనకి ఎక్కడ కనబడవు ఆ ఫిగర్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇది ఓపెన్ చేసినా వాళ్ళ ఫిగర్స్ అయితే కనిపిస్తాయి, కానీ వాటిలో ఉండే బ్యాక్ చాలా ఉంటాయి. ఆర్డర్ బుక్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే ఎక్కడ కనిపించవు అనమాట. వీటిలన్నిటిని మేము సమ్మరైజ్ చేసి మీకు అనాలిసిస్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఒకసారి చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన మన నుంచి వచ్చే వీడియోస్ ని వెంటనే చూడడానికి కానీ వెంటనే అప్డేట్ అవ్వడానికి కానీ మీకు అది ఉపయోగపడుతుంది. సో అదే విధంగా ఇలాగే ఏదైనా స్టాక్ గురించి మీకు కంప్లీట్ అనాలిసిస్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను వాటికి సంబంధించిన అనాలిసిస్ అయితే వీలైనంత త్వరలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. అలాగే సో ఎవరికైనా అవసరం ఉన్నా కూడా కామెంట్స్ లో అయితే పోస్ట్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియో అయితే లేట్ అయినా సరే మన ఛానల్లో అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.